మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. తారక రాముడు వచ్చిండు పేపర్లో. తారక రాముడు వస్తే నాకు ఎందుకో సంతోషం అవుతుంది పేపర్లో. బీఆర్ఎస్ని గెలిపిస్తే 3 ఏళ్ళు ఆగక్కర్లేదంట అని పాడైపోను. 3 ఏళ్ళు ఎందుకు ఆగకుండా వచ్చి మరి బీఆర్ఎస్ గెలిస్తే అసలు ముచ్చట ఏందో మరి చూద్దాం. జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏమైనా జరగవచ్చు, రాష్ట్రంలో ఏ మార్పు అయినా రావచ్చు. బీసీలను మోసగించిన కాంగ్రెస్ ఉప ఎన్నికలో బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేయండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమంటాడు? జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఏమైనా జరగవచ్చు, రాష్ట్రంలో ఏ మార్పు అయినా రావచ్చు. తల్లి ఒంట్ల బలం ఉంటేనా నా స్వామి రంగ ఇవాళ మంచం ఏడు కాడికి ఇరగకూడదు అన్నాడు వెనకడుకోవడం. ఒంట బలం ఉంటే మంచం విరిగే తిరుగుతూనే ఉంటుంది, తిరగకుండా వచ్చినా. ఒంట బలం లేనివాడే మాట మాట్లాడతాడు. అయితే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తానంట 3 ఏళ్ళు లెక్కర్లేదంట. ఏ సమయంలో అయినా ఏదైనా జరగవచ్చు అంట. బీసీలను మోసం చేసిన పార్టీ అంట కాంగ్రెస్ పార్టీ అంట. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానేమో అలాంటి బీసీలను మోసం చేసిన పార్టీ అనేమో ఈయన చెప్తుండే. ఈయన బీసీలకు ఏం లేదు, పెరుగన్నం కల్పించి మంచిగా నోట పెడితే పెరుగుతోటి పువ్వు తిని అరుగు మీద కూర్చున్నారు బీసీలంతా. ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో బీసీలో నోటికాడ బుక్కను గుంజుకోడు. ఈయన చెప్పే ఆయన బయటపై ముచ్చట్లే ఉంటాయి. బీఆర్ఎస్ని గెలిపిస్తే 3 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేకపోవచ్చు. బీఆర్ఎస్ని గెలిపించకపోయినా, కాంగ్రెస్ గెలిచకపోయినా కంపల్సరీ 3 ఏళ్ళు మొండికో తిట్టుకుంటున్నో కొట్టుకుంటున్నో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అధికారంలో. గీది అందరికి ఎరుకున్న ముచ్చటే. నువ్వు వాడ గెలిచినంత మాత్రాన గెలుస్తాను అనుకుంటున్నావు, అది జరగని ముచ్చట. కానీ ఒకవేళ నీ సంతోషం నీనట్టు కాదంట పాడైపోను. కానీ ఎవరి పిచ్చి ఆరికి ఆనందం. సరే నీ పిచ్చి నీకు ఆనందం అయితే కావచ్చు. కానీ ఇప్పుడు అలా గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పోతుండొచ్చునా? ఈయన ముచ్చట చెప్తాడు. ఓ పని చేయకపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఎంతసేపటికి మీ ప్రభుత్వం ఉండదు ఊసిపోతుంది అని చెప్తుంటాడు. మరి మీ ప్రభుత్వం ఉండదంటే మరి ఎట్టెట్ట ఉంటుందో ఓనాడు పిలిపించి జర కుసబెట్టి ఉపాయం చేయకపోయారు రేవంత్ రెడ్డి సర్కారు. పోయి ఏది కేటీఆర్ దగ్గర పోయి పిల్ల గడుకోసారి పార్టీ ఉండదు అంటున్నావు కదా, మరి ఎందుకు ఉండదు? మాకేమైనా ఏలరాదా, లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందిగా మా దాంట్లో మాకే వరద లేకుండా వచ్చినా నువ్వు ఏమెక్కడికి అంటున్నావు అని అడగరాదు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే తారక రాముడు ఏమనుకుంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో లక్కీ లాటరీ ఇట షోకు నెంబర్ వేస్తే షోక్ పడంగానే పోయి కుర్చీ మీద కూర్చురేమో అనుకుంటున్నట్టు పాడైపోను. గట్టినే ఉంది. ఊరికనే నకదుమైన లెక్క అదృష్టంతో పోయి ఆడ కాంగ్రెస్ వాళ్ళు ఆడ కూసురు, ఓట్లు జరగలే, ఏం జరగలే, జనాలు ఎన్నుకోలే, ఉడవేక్తే తుమ్మి తుసిపోయి ముక్క అనుకొని పాడైపోను. గడికొక్కసారి లేని ఆశలు పడుతుండు. ఉత్తగానే రావచ్చునా సీట్? అది కాంగ్రెస్ వాళ్ళకు ఉత్తగానే రావచ్చునా? గతంలో 10 సంవత్సరాలు వీళ్ళు వెళ్తే వీళ్ళ చక్కదనం చూసి మీ చక్కదనం బాగాలే జర సైడ్ జరుగురని మిమ్మల్ని సైడ్కి జరిపి ఆ కాంగ్రెస్ వాళ్ళని కూర్చోబెట్టిరు. ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా మీకైతే రోగు తప్పినాయి. అయితే వీళ్ళని కూడా సైడ్కి నెట్టేసి ఇంకోళ్ళని కూర్చోబెడతారు. జనాలు అంత ఎడ్డోళ్ళు ఏం కాదు, గుడ్డోళ్ళు ఏం కాదు. ఈయన ఒక్కడే ఆయమన్న పిల్లగాని లెక్క, జనాలు మొత్తం తెలివితక్కువ లెక్కనంట చెప్తాడు ముచ్చట. రాష్ట్రంలో ఎటువంటి మార్పులు అయినా జరగవచ్చు. ఏ మార్పులు జరుగుతుండొచ్చు, జరిగితే నాకు తెలియకడతా. కానీ ఏ మార్పులు జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోతుంది. వీళ్ళు ఏం చెప్పిండు, ఈయనేం చెప్పిండు, వీళ్ళు 6 నెలలు ఉండరు అని చెప్పారు. మరి 6 నెలలు ఉండరంటే ఏమెక్కరకు ఉండరు అంటున్నా. కాంగ్రెస్ పార్టీలోకి ఎలా రాకుండా వచ్చినా మీకంటే ముందు ఈ భారతదేశాన్ని తిట్టుకుంటున్నో కొట్టుకుంటున్నో లంగో దొంగ ఎట్టనో అట్లా 60 ఏళ్ళు ఏలింది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అయినా భారతదేశాన్ని అయినా. ఏలకుండా వచ్చినా కాంగ్రెస్ వాళ్ళకు రాష్ట్రాలను కానీ దేశాలను కానీ ఏల రాకుండా వచ్చినా ఈయన చెప్తాడు పీగుడు మంత్రికి బియ్యం రెట్టి అన్నట్టు గడికొక్కసారి చెప్తాడు. ఈసారి అంట జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుందంట. ఏడికెళ్ళి ఖతం అవుతుంది చెప్పాలి. అది మహాసముద్రం లాంటి పార్టీ. ఇప్పుడు నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడాలి. ఇప్పుడు ఎంతసేపటికి ఇలా ఆయుధం ఏంటిది? బీఆర్ఎస్ పార్టీ గెలిపేయాలి, కాంగ్రెస్ ఓడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టాలంటే శ్రీశైలం యాదవ్ అంటే ఆయన రౌడీ, ఆయన కొడుకు ఇంకా పెద్ద రౌడీ అని చెప్పుకుంటారు. అంతేగాని మరి రౌడీకి 7 నెలల్లో ఎవరైనా మర్డర్ చేస్తే మరి 10 ఏళ్ళు మీరు వింటారు కదా. ఇప్పుడు 2 ఏళ్ళు పెట్టుకుందాం. ఈ 2 ఏళ్ళల్లో 7 నెలలు మర్డర్ చేస్తే చూపి. లేదు గతంలో ఏమన్నా మీ పరిపాలన ఉన్నప్పుడు ఏమైనా లంగదొంగ పని చేస్తే మరి అప్పుడు అధికారులు నువ్వే ఉంటివి గరకవిగా పోయిరా, మరి కొనవై లోపల వేయాలి కదా. గిట్ట అడగొచ్చా ప్రజలారా?
ఇప్పుడు రౌడీ లంగా దొంగనేనాయే అధికారం 10 సంవత్సరాలు మీ చేతుల్నే ఉండే మరి కొనబోయి జైలు వేస్తామా మరి బయట ఎక్కడ తిరగనిచ్చారు మరి శ్రీశైలం యాదవ్ కొడుకునే గది చెప్పరు ఎందుకంటే అప్పుడు వీళ్ళ సోపతి ఉంటే కదా వీళ్ళ సోపతి ఉంటేనేమో మంచోడు వీళ్ళు చేస్తేనేమో సంసారం ఇంకోటి చేస్తే మాత్రం ఏ విచారం అది పులుసు కంటే పలచదనం ఎంతసేపటికి రౌడీకి ఇచ్చిరు మరి ఈ జూబ్లీ హిల్స్లా ఈ రౌడీకి మేము ఓటు ఎట్ట వేయాలని ఏ ఒక్కరన్నా బయటకు వచ్చి చెప్తూరా తారక రాముడు ఏ ఒక్కరని మీరు చెప్తే ఇంకోళ్ళని చెప్తూరా చెప్పరు మొన్నటికి మొన్న ఇలా పార్టీలనే అదే సల్మాన్ అనే ఒక వ్యక్తిని జాయిన్ చేసుకురు మరి ఆ సల్మాన్ అంటే ఆయన కూడా రౌడీ కాకుండా వచ్చినా అంటే వీళ్ళు చేస్తే సంసారం ఇంకోటి చేస్తే మాత్రం వ్యభిచారం ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఉండదు ఏడికి పోతుంది 5 ఏళ్ళు ఉండకుంటే రేవంత్ రెడ్డి కాకుంటే ఇంకొక ఆయన వస్తాడు ఒకవేళ అంతకుమించి మా చేతులు అయితే లేదని మీ చేతులు అయితే పెట్టరు కదా పెడతారా ఎట్ట పెడతారు అనుకుంటుండు ఎంతసేపటికి రాష్ట్రం మొత్తం ఎప్పుడు దివాలా తీస్తుందో రాష్ట్రం మొత్తం సర్వనాశనం ఎప్పుడైద్దో సర్వనాశనం కాగానే మళ్ళీ దాన్ని మేము అదును చేసుకొని చూసిరా కాంగ్రెస్ వాళ్ళ చేతులు పెడితే ఎంత నాశనం అయ్యింది మళ్ళీ మేమే రావాలి సానుభూతి రావాలంటే అంత ఎడ్డోళ్ళు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు ఒకవేళ మూడోసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తే నిజంగానే ఎడ్డోళ్ళు అనుకుంటారు కానీ అంత ఎడ్డోళ్ళు ఏం కాదు చైతన్యంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలు కూడా సకదానంగానే మంచిగా పరిపాలించకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా గుద్దుతందుకు తెలంగాణ ప్రజల దగ్గర ఆయమన్న అస్త్రం అయితే ఉన్నది అంత ఎడ్డిగా వాళ్ళని ఉండొస్తున్న ప్రజలారా ఎంతసేపటికి గెలిచిన నాటి నుంచి మొదలుకుంటే గిప్పటిదాకా నిజంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏమన్నా శరం లేనట్టుంది నిజంగా శరంగాల్లో అయితే గీలికి మాటలే మాట్లాడపోదు ఈ టైం కల్లా మొత్తం కొనపోయి ఒక్కొక్కరు చెంచరుగుళ్ళ చెర్ల పేరు జైలు తోలితే సప్పుడే చిప్పకూడు తిని సప్పుడే కూకుందరు కానీ వాళ్ళకి చిప్పకూడు పెట్టించే కాలం లేదు ఏమి లేదు ఎందుకంటే ఇవన్నీ దొంగలే ఉన్నాడు పాడైపోను ఈయనైనా కట్టినవారు గాలైనా కట్టినవారు అందుకోసం ఆయన గడుకోసారి ఈయన గడికింత తెల్ల పెడుతుంటాడు జర్ర మమ్మల్ని గెలిపి జర్రమ్మ ఏ ఒక్క సీటు గెలుచుకొని ఏం చేస్తావు అది అవుతుండొచ్చు నా ప్రజలారా అది పొరపాటు కూడా కాదు దాదాపు అక్కడ ఉన్న ప్రజలు ఏమంటారంటే నవీన్ యాదవ్ గెలుస్తారు సరే నవీన్ యాదవ్ గెలవచ్చు బీజేపీ అయినా గెలవచ్చు లేకపోతే వీళ్ళే గెలవచ్చు కానీ వాళ్ళ ఒక్క కాడ గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం పోద్ది అనుకోవడం మాత్రం వీళ్ళు పట్టపగలి నిద్ర కళ్ళు మూసుకొని కలలు కన్నట్టే లెక్క